హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో సమ్మక్క సారక్క పండగ అయితే చేసుకుంటున్నాం. మేము మొన్న పౌర్ణమికి చేసుకోలేకపోయాను, అందువల్లనే ఈరోజైతే పండగ చేస్తున్నాము. ముందుగా అయితే మనం అమ్మవారిని పెట్టుకునే స్థలంలో శుభ్రంగా కడిగి ఇలా ఒక పీటకు పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని అష్టదళం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోనైతే అలంకరించుకోవాలి. అలాగే గోడకు కూడా మనం అమ్మవారి ఫోటో పైన 2 రౌండ్గా పసుపుతోని రాసి నామాలు అయితే పెట్టుకోవాలండి. అవి ఖచ్చితంగా అయితే నిలుపుకోవాలండి అమ్మవారి నామాలు. ఆ తర్వాత కూడా మనము ఇలా కుంకుమ బొట్లు అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి తడిబట్టతో తుడుచుకున్న తర్వాత మనము పసుపు కుంకుమలతోని గంధం బొట్లతోని అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారు ఇష్టపడేది కూడా పసుపు కుంకుమలను, ఎందుకంటే ఆమె కుంకుమ భరణిలో వెలిసింది కాబట్టి అమ్మవారికి ఇష్టమైంది కుంకుమ పసుపు. ఇలా అలంకరించుకున్న తర్వాత మనం అమ్మవారికి అయితే పూలను కూడా అలంకరించుకోవాలి. పూలు అలంకరించిన తర్వాత నేనైతే కుంకుమ భరణిలలో పసుపు కుంకుమ చెరొక భరణిలో వేసి అమ్మవారి ఎదురుగా అయితే పెట్టుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైంది బంగారం అంటే బెల్లం. ఆ బెల్లాన్ని ఇష్టం అండి మనకు. ఎవరికి శక్తి కొరకు వాళ్ళు అయితే అర కేజీ పెట్టుకోవచ్చు, పావు కేజీ పెట్టుకోవచ్చు, 100 గ్రాములు పెట్టుకొని కేజీ ఏదైనా సరే, కానీ అమ్మవారికి మాత్రం బంగారం అయితే ఖచ్చితంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు ఆ బంగారానికి మనము ఇలా నామాలు అయితే నిలుపుకోవాలి అడ్డబొట్లతోని అమ్మవారికి. చూసారా, 2 పసుపు అడ్డబొట్లు, 1 కుంకుమ అడ్డబొట్టు ఇలా పెట్టి 2 వైపులా ఇలా అయితే నిలుపుకోవాలి అమ్మవారిని. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ కూడా అమ్మవారి ఎదురుగా పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయలను కూడా ఇలా పసుపు కడిగి శుభ్రంగా పసుపుతోనైతే రాసుకోవాలండి. మొత్తము రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు కూడా అలంకరించుకుందాము. ఎందుకంటే అసలు ఏదైనా సరే అండి, 2 కొబ్బరికాయలు అన్నీ 2 అండి అమ్మవారికి. ఏదైనా సరే, బెల్లమైనా కొబ్బరికాయలైనా చీర జాకెట్ అయినా కోడైనా. ఇప్పుడు కోళ్ళు 2 కోయలేని పరిస్థితిలో మనం ఒక ఎగ్ కూడా పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఒక ఎగ్ పెట్టుకొని ఒక కోడిని కోసుకుంటే సరిపోతుంది. ఇలా కొబ్బరికాయలు అలంకరించిన తర్వాత ఇప్పుడైతే మనం దీపాలను అయితే వెలిగించుకుందాం. అమ్మవారికి ముందుగా దీపాలను అగరబత్తితో వెలిగించుకొని అమ్మవారికి అయితే దీపాన్ని చూపిద్దాము. ఇలా అమ్మవారి పండగ చేస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయండి. అసలు ఆ అమ్మవారిని నిలుపుకుంటే చాలండి, ఇంట్లో అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తుంటాయి. ఆ వాతావరణమే వేరేగా మారుతుంది. చూసారా అండి, దీపాలు వెలిగానే అక్కడ ఏదో శక్తి ఉన్నట్టు మాత్రం మనకు అనిపిస్తుంది. ఆ పక్కనున్నది మా ఇంటి అమ్మవారండి. శుక్రవారం మేము కొలుసుకునే అమ్మవారు పులమ్మ అమ్మవారు అంటారు. ఆ అమ్మవారికి కూడా నేనైతే దీపం వెలిగించుకున్నాను. ఇలా వెలిగించుకున్న తర్వాత మనం దీపానికి అయితే కొన్ని అక్షింతలు అయితే సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీపాలను కూడా అమ్మవారికి అయితే చూపించుకోవాలి. మన శక్తి అండి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు. సమ్మక్క సారక్క తల్లులు ఇద్దరు కూడా మనం కోరుకునేవి అయితే అన్నీ జరుగుతాయండి. అలా ఇప్పుడు నేనైతే 2 ఖర్జూర పండ్లు కూడా పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి నీళ్ళు అయితే చూపిస్తున్నాను. ఇలా ఖచ్చితంగా చూపించాలండి. చుట్టాలు వస్తే మనం ముందుగా ఎలా వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తాగడానికి నీళ్ళు ఇస్తామో అలాగే సేమ్ అమ్మవారు కూడా అంతే అండి. మన అతిథులు వాళ్ళు, దేవతలు అంటే మనం పిలిచి వాళ్ళకి ఇంట్లో ఇలా పండగ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు చూపించిన తర్వాత అయితే ఇప్పుడు అమ్మవారికి కూడా నేను ఎవరి శక్తి వరకు వారండి. చీర జాకెట్లు పెట్టుకోవచ్చు, 2 బ్లౌజ్ పీసులైనా 2 చీరలైనా పెట్టుకోవచ్చు. నేనైతే అండి ముందుగా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి 2 బ్లౌజ్ పీసులు అయితే పెట్టాను. అలాగే 2 డజన్ల గాజులండి, ఒక ఎరుపు పసుపు, అమ్మవార్లకు ఇష్టమైన ఎరుపు పసుపు కాబట్టి ఎరుపు గ్రీన్ అండి, పసుపు అయితే కాదు, పెట్టుకొని 2 ఖర్జూర పండ్లు కూడా పెట్టుకొని అమ్మవారికి అయితే చూపించాను. తల్లి, నాకు శక్తి మేరకైతే నేను ఇలా పెట్టుకున్నాను, నన్ను దీవించమ్మా అని అయితే నేను అమ్మవారిని కోరుకున్నాను. ఇలా అమ్మవారికి నైవేద్యం కూడా చూపిస్తున్నాను అండి. కోడిని కోసాము, అమ్మకి ఎదురిచ్చి ఇలా కోడిని అయితే కోసుకున్నాము. తర్వాత అమ్మవారికి నిండుగుండా అన్నము కూర తీసి ఇలా అమ్మవారికి అయితే చూపిస్తున్నాము మేము. చాలా అండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మగారు. మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. మనం అక్కడికి వెళ్ళలేని వాళ్ళం ఇంట్లోనే ఇలా కొలుచుకోవచ్చు. అసలు ఆ సమ్మక్క సారలమ్మ అంటేనే మన తెలంగాణలో ఒక పెద్ద పండగ అండి. అసలు సమ్మక్క సారలమ్మ తెలంగాణ రాష్ట్రంలోనే ఘనంగా జరిపే జాతర. అసలు ఆ అమ్మ వాళ్ళిద్దరు కూడా మన కేంద్ర బిందువులు. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం గ్రామంలో జరుగుతుంది. పూర్వకాలంలో కాకతీయ రాజవంశం కాలంలో మేడారం ప్రాంత ప్రజలు ఆక్రమణదారుల చేత
పీడించబడ్డారు. ఆ సమయంలో సమ్మక్క అనే ధీరమైన స్థానిక ప్రజలను రక్షించి ఆదిశక్తిగా నిలిచింది. ఆమె కుమార్తె సారక్క కూడా తల్లితో పాటు పోరాడి చరిత్రలో నిలిచిపోయారు. ఈ ధైర్యసాహాలు చూపిన తల్లి కూతుళ్లకు ఆ తర్వాత దేవతా స్థానం లభించింది. వారి గౌరవార్థమే మేడారం జాతర జరిపిస్తారు. ఇది ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, గిరిజన జాతరగా ప్రఖ్యాతి పొందింది. ఇదండి అసలు అమ్మవారిని నేనైతే క్లుప్తంగా 2-3 వాక్యాల్లో అయితే చెప్పాను నాకు తెలిసినంత మేరకు. ఇంకా మీకు తెలుసుకోవాలనిపిస్తే బుక్స్ కూడా దొరుకుతాయండి అమ్మవారి జాతర గురించి. బుక్స్ కూడా చదువుకోవచ్చు. అసలు అమ్మవారు ఎలా వెలిసింది, ఎలా అసలు మనము ఇలా అమ్మవారిని కొలుస్తున్నాము, ఆమె గిరిజనుల దేవత. కానీ గిరిజనుల దేవత అని లేదండి, ప్రతి ఒక్కళ్ళండి దేశాల విదేశాల నుండి కూడా ఖచ్చితంగా ఈ మేడారం జాతర వస్తారు, అమ్మవారిని అయితే కొలుచుకుంటారు. అసలు చాలా ఇష్టపడతారండి. మనము అంత దూరం పోలేని వాళ్ళం ఇలా ఇంట్లోనే అమ్మవారిని నిలుపుకొని పండగ చేసుకోవచ్చు. ఈ అమ్మవారి దయ అందరూ బాగుండాలి, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అయితే కోరుకుందాము. అందులో మనము ఉందామని అయితే కోరుకుందాము. ఇలా పండగ అయితే నేను చేసుకున్నానండి. ఓకేనా అండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నేను చేసిన పూజ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకైతే వెళ్తుందండి. మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే ఆ సమ్మక్క సారలమ్మ తల్లుల సపోర్ట్ కూడా కావాలి. నా ఛానల్ ముందుకు తీసుకుపోవాలని కోరుకుందాము. ఓకే, థ్యాంక్ యూ అండి.